అసలు ఎలా చేస్తారండి బాబు ఇంత టేస్టీగా? అది కూడా మన ఊర్లో. బ్రేక్‌ఫాస్ట్‌లో ముఖ్యంగా వేడివేడిగా ఇడ్లీలు, ఆమ్లెట్‌తో చేసిన చపాతీలు, అందరూ ఇష్టంగా తినే దోసలు, పూరీలు చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కూడా కాదు. మన కలికిరిలోనే. వెల్కమ్ టు ద బిహైండ్ ద టేస్ట్ ఆఫ్ కలికిరి ఎపిసోడ్ 1. హలో ఫుడీస్! హెవీ మరియు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎర్లీ మార్నింగ్ అఫోర్డబుల్ ప్రైసెస్‌తో ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటే మన కలికిరిలో నాకు కనబడిన హోటల్ మన రియాజ్ అన్న హోటల్. క్రాస్ రోడ్స్ నుంచి మదనపల్లికి వెళ్లే రూట్‌లో ఆల్మోస్ట్ బీడీ కాలనీ దగ్గర ఉండే ఈ హోటల్ గత 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్‌లో మనం కవర్ చేసేది మన ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ ఈ రియాజ్ అన్న హోటల్. సో లెట్స్ డైవ్ ఇన్. నిజం చెప్పాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ని ఫ్యూయల్ ఫర్ ది డే అంటారు. వివరంగా చెప్పాలంటే ఎంత హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారో అంత హెవీగా వర్క్ చేస్తారో అని అర్థం. సో నెవర్ స్కిప్ ద బ్రేక్‌ఫాస్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది విస్పీ కుక్. ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి వస్తే వీళ్ళ ప్రిపరేషన్ ఉదయం 6 గంటల నుండే స్టార్ట్ అయిపోతుంది. కస్టమర్స్ కూడా ఎర్లీగానే వస్తారు. కస్టమర్స్‌తో చాలా ఫ్రెండ్లీగా మరియు సపోర్టివ్‌గా ఉంటారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రియాజ్ అన్న హోటల్ బ్రేక్‌ఫాస్ట్ టేస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. చూస్తుండగానే వేడివేడిగా పూరి అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక ఆ పూరి టేస్ట్ చేసిన నేనైతే హోటల్ గురించి కొన్ని ప్రశ్నలైతే అడిగాను. ఆ సమాధానం వాళ్ళ మాటలోనే విందాం. మీరు ఈ హోటల్‌ని ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? మేమైతే మా హోటల్ని 2011లో స్టార్ట్ చేసాము. 2011 అంటే దాదాపుగా 15 సంవత్సరాలు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కలికిరిలో మరియు చుట్టుపక్కల ప్రజలకు రుచిపరంగా మరియు సర్వీస్ పరంగా అందుబాటులో ఉన్నారంటే నమ్మశక్యం కావట్లేదు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్‌లో అదే గ్యాస్ కొరత ఉన్నా కూడా కట్టెల పొయ్యి మీద చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఇడ్లీ పాత్ర నుంచి డైరెక్ట్‌గా ప్లేట్‌లోకి విత్ చట్నీ అండ్ సాంబార్ కాంబినేషన్‌తో తింటే ఆహా! ఆ టేస్టే సూపర్ అబ్బా! చూస్తున్నారుగా ఇడ్లీలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. కట్టెల పొయ్యి మీద చేసే ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కంపేర్ అయితే చేయలేము. కస్టమర్స్ మీ దగ్గర ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తారు? మా హోటల్లో ఎక్కువగా మసాలా దోశ, ఘీ దోశ, జిప్ పరోటా, ఊతప్పం, ఆనియన్ దోశని ఎక్కువగా ఆర్డర్ చేస్తారు. ఏ మాటకి ఆ మాటే కానీ ఏదైనా సరే దోస తర్వాతేనండి. దోస అనేది ఒక ఎమోషన్. దాన్ని మాటల్లో అయితే చెప్పలేము. ఒక చిన్న పిల్లాడి నుంచి వయసైన పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే టిఫిన్ ఏది అంటే ఒక దోసనే. అది కాక దోసకి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సౌత్ ఇండియన్ టాప్ 3 ఫుడ్స్‌లో దోస అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగో వీడియో చూసి ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండే. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో దోస కూడా రెడీ. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా హోటల్లో తినడానికి చాలా దూరం నుంచి వస్తారు. మా హోటల్లో టేస్ట్ వాళ్ళ ఇంట్లో చేసుకుని తినే విధంగా ఉంటుందని చెప్తారు. అప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరైతే విన్నారు కదా ఫ్రెండ్స్, ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందో కస్టమర్స్ నుంచి. ఇక్కడ తిన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునే విధంగా టేస్ట్ ఉందని చెప్పడం చాలా గ్రేటు. అండ్ అలా ఫీడ్‌బ్యాక్ రావడం అనేది వీళ్ళకొచ్చిన బెస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అంట. సో, మీరు కూడా కలిగిరికి వచ్చినప్పుడు మన రియాజ్ అన్న హోటల్‌ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా బెస్ట్ అండ్ టేస్టీ ఫుడ్ అయితే మీకు సర్వ్ చేయబడుతుంది. స్టార్టింగ్‌లో పరిస్థితులు ఎలా ఉండేవి? మీ పరిస్థితులు, సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి? 2011లో ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది? హోటల్ స్టార్ట్ చేసిన కొత్తలో వ్యాపారం జరిగేది కాదు. కస్టమర్స్ అలవాటు పడడానికి టైం పట్టేది. కొన్నిసార్లు వ్యాపారం జరిగేది, కొన్నిసార్లు జరిగేది కాదు. మాకు నమ్మి మా దగ్గరకు వస్తున్న కస్టమర్స్ని మేము ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ చేయము. మీకు ఎప్పుడు టేస్టీ ఫుడ్ను అందిస్తాము.
టేస్టీ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళైతే రెడీగా ఉన్నారు. సో మీరెప్పుడు విజిట్ చేస్తున్నారు మన రియాజ్ అన్న హోటల్? మన కలికిరిలో ఇంకా రియాజ్ అన్న హోటల్ కాక ఇంకా చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే వాటిని కవర్ చేస్తాము. నెక్స్ట్ ఏది షూట్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. We will definitely shoot and we will share the story of their success and their hard work in this channel. Please subscribe, like and share the channel details with your friends and family and support us because we cook the emotions, stories, food and everything. Thank you.